హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. చూడండి ఆకాశం ఎంత బాగుందో. ఇప్పుడు టైం అయితే 11:30 అలా అవుతుందండి. మబ్బులు చూడండి ఎంత బాగున్నాయి కదా. తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేసుకున్నానండి. కిచెన్ అంతా ముందు నీట్గా క్లీన్ చేసుకున్నాక రైస్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఫిష్ కర్రీ చేస్తున్నానండి. ఈరోజు ఫిష్ శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు చక్కగా ఉప్పు వేసుకొని కడిగేసాను. తర్వాత మ్యారినేట్ కోసం కారం 1.5 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత పసుపు కూడా 1.5 స్పూన్ వేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత జీరా పౌడర్ అండి, కొంచెం 1/2 టీ స్పూన్. తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా అండి. ప్రతి దాంట్లో నేను వేస్తాను కదా, ప్రతి కర్రీలోనూ చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరెస్ట్ చికెన్ మసాలా. అది కొంచెం వేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న స్పూన్ అండి అది. తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పిండుకున్నాను. ఇవన్నీ వేసేసాను కదా, చక్కగా కలిపేస్తున్నాను అన్ని ముక్కలకి పట్టేలాగా. నీట్గా అన్ని ముక్కలకి చక్కగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని ఒక 1/2 అవర్ అలా మూత పెట్టేసి ఉంచేసుకుంటాను. చూడండి నీట్గా కలిపేసాను. మూత పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను ఒక 1/2 అవర్. ఈలోపు కర్రీ చేసుకుందాం. చేపల పులుసు కోసం ఆనియన్స్ కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. టమాటాలు కూడా చిన్న సైజు అండి. టమాటాకు మెయిన్గా అది తీసివేయాలండి. 5 టమాటాలు వేసుకున్నానండి, చిన్నవి కాబట్టి. కొంచెం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ ముక్క ఉంచుకున్నాను కదా, అది సన్నగా తరిగేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తిన్నగా ఇలా కట్ చేసుకోవాలండి, పొడుగ్గా. చేపల పులుసులోకి ఇలా అయితేనే బాగుంటుంది. అన్నీ కట్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను కదా. తర్వాత స్టవ్ మీద పెద్ద కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. చేపల ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఇది జుట్టు కోసం చాలా మంచిది కదా. తర్వాత ఫిష్ కలిపి పెట్టాను కదా, మ్యారినేట్ అయిపోయి. ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుంటున్నాను, చక్కగా ఫ్రై చేసుకుంటాను.
కింద కరివేపాకు ఉంది కదా, దాని ఫ్లేవర్ అంతా చక్కగా ఈ ఫిష్కి పట్టుకుంటుందండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి 4 పీసెస్ వేసుకున్నాను. ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే చేసేస్తున్నాను. టర్న్ చేసుకుంటున్నాను. నీట్గా తీయాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కినాకే చేపలు ఫ్రైకి వేసుకోవాలండి, లేకపోతే విరిగిపోతాయి. ఆయిల్ బాగా వేడెక్కాక వేసుకుంటే చక్కగా నీట్గా ఇలా వస్తాయి. చూడండి ఫ్రై అయితే అయిపోయాయి. మిగిలినవి కూడా వేసుకుంటున్నాను. మిగిలినవి కూడా వేసేసి ఫ్రై చేసేసాను మొత్తం. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు బాగా వేపుకొని ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసాను. అది కూడా బాగా ఫ్రై అయినాక ఇప్పుడు బాగా కలిపేసుకొని సాల్ట్ వేసేసుకుంటున్నాను. సాల్ట్ అయితే 1 స్పూన్ వేసాను. కారం ఒక 2 స్పూన్లు, జీరా పౌడరు, తర్వాత మెంతి పౌడర్ అండి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు, కొద్దిగా చిటికెడు అలా. మెంతి పౌడర్ వేసుకుంటే చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. బాగా ఇవి ఫ్రై అయినాక మిక్సీ పట్టేసి ఉంచుకున్నాను కదా టమాటో, ఆనియన్స్, ఆ పేస్ట్ అయితే వేసేస్తున్నాను. పేస్ట్ వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి, ఇందులో కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత పక్కన రైస్ కూడా అయిపోయిందండి. తర్వాత ఫ్రై చేసి ఉంచుకున్నాం కదండి చాప్ ముక్కలు, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చింతపండు బాగా పిసికేసుకొని ఈ మిక్సీ గిన్నెలోకే వేసేసుకున్నానండి. అది కూడా వేసేసాను. నీట్గా కలిపేసుకొని, ఎక్కువగా కలుపుకూడదండి, విరిగిపోతాయి. నీట్గా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి బాగా ఉడికిపోతున్నాయి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. వేడి వేడి అన్నంలో చక్కగా పులుసు వేసుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చేపల పులుసు. చూడండి మనం ఫ్రై చేసి వేసుకున్నాం కదా, చక్కగా చేప ముక్కలు విరగకుండా ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి కర్రీ అయితే అయిపోయింది, చేపల పులుసు. తర్వాత ఈవినింగ్ టైంలో మ్యాంగో లస్సీ చేస్తున్నానండి. మ్యాంగో కట్ చేసి వేసేసుకున్నాను మిక్సీలో, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నాను. తర్వాత పంచదార కూడా వేస్తున్నాను.
4 మెంబర్స్కి చేస్తున్నాను కదండి, 4 స్పూన్సే వేస్తున్నాను పంచదార. తర్వాత గడ్డ పెరుగండి, ఇంట్లో చక్కగా పెరుగు తోడు పెట్టుకున్నది వేస్తున్నాను. మా నలుగురికి సరిపడినంత. చక్కగా మిక్సీ పట్టేసుకొని తర్వాత వాటర్ వేసుకోవాలండి. మనకి ఎంత వాటర్ కావాలో అంత తర్వాత వేసుకోవాలండి, ముందే వాటర్ వేయకూడదు. చూడండి, కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా స్పూన్తో కలిపేసుకొని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. చక్కగా మ్యాంగో లస్సీ ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మామిడి పళ్ళు ఉన్న సీజన్లో ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చూడండి, మా నలుగురికి ఇలా చేసేసాను. చూడండి, మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.